హలో అండి. వెల్కమ్ టు బ్రాడ్‌మైండ్ తెలుగు అకాడమీ. ఒక దేశాన్ని ధ్వంసం చేయాలంటే అణుబాంబులు అవసరం లేదు. యుద్ధం చేయాల్సిన అవసరమే లేదు. అక్కడి రాజకీయ నాయకులు అండర్ వరల్డ్ గ్యాంగ్‌స్టర్‌లతో, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలతో చీకటి డీల్స్ పెట్టుకుంటే చాలు. ఆ దేశం ఎలా నాశనం అవుతుందో, ఎంత రక్తపాతం సృష్టిస్తుందో, కుట్రలు, భయంతో ఎలా వణికిపోతుందో మనకు అర్థమయ్యేలా బాలీవుడ్ సూపర్ హిట్ స్పై థ్రిల్లర్ 'ధురంధర్' మూవీ చూపించింది. ఈ సినిమాలో ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించిన ఓ కామిక్, అలాగే మనకు తెలియని క్రూరమైన పొలిటీషియన్ క్యారెక్టర్ జమీల్ జమాలి. ఈ క్యారెక్టర్ని సీనియర్ కమేడియన్ రాకేష్ బేడి అద్భుతంగా చేశారు. సినిమా విడుదలైన తర్వాత జమీల్ జమాలి క్యారెక్టర్ పాకిస్తాన్లో భారీ సంచలనం సృష్టించింది. అయితే ఈ క్యారెక్టర్‌కి నిజమైన ఇన్స్పిరేషన్ సర్దార్ నబీల్ అహ్మద్, గ్లోబల్ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ సీనియర్ నాయకుడు. కరాచీ లారీ నియోజకవర్గం నుంచి మాజీ ఎంపీ, మాజీ పోర్ట్స్ అండ్ షిప్పింగ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్. 1962లో జన్మించిన ఈ 63 ఏళ్ల బలోచ్ ట్రేప్ చీఫ్ లారీలోని గబోల్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు. కరాచీలోని లారీ ప్రాంతం ఏషియాలోని అతిపెద్ద గ్యాంగ్ వార్స్, డ్రగ్ మాఫియా, ఎక్స్ట్రాషన్ హబ్. అక్కడ ప్రతి వీధిలో గన్స్ గ్యాంగ్స్ వార్కి ప్రసిద్ధి. ప్రతి ఇంట్లో కూడా డ్రగ్స్ చాలా కామన్. పాకిస్తాన్ పోలీసులు, మిలిటరీ కూడా ఆ ప్రాంతంలోకి వెళ్ళడానికి భయపడిపోతూ ఉంటారు. అటువంటి లారీ ప్రాంతంలో పుట్టి పెరిగిన నబీల్ గోబుల్ రాజకీయ కుటుంబానికి చెందినవాడు. అతని లక్ష్యం చిన్నప్పటి నుంచి ఒకటే, లారీపై పట్టు సాధించాలి, ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని. ఆ లక్ష్యంతోనే నబీల్ గబోల్ రాజకీయాల్లోకి 1988లో అడుగుపెట్టాడు. మొదట్లో సాధారణ నాయకుడిలానే ఉంటూ తన రాజకీయ చరిత్రతో చాలా తక్కువ టైంలోనే తన ప్రభావాన్ని పెంచుకోవడం ప్రారంభించారు. అదే టైంలో సింధ్ ప్రావిన్షియల్ పాలిటిక్స్లో యాక్టివ్ అయ్యాడు. ఇక అక్కడి నుంచే గబోల్ రైజింగ్ స్టార్ట్ అయింది. సింధ్ అసెంబ్లీలోకి అధికారికంగా ఎంట్రీ దొరికింది. ఇలా 1990ల ప్రారంభంలోనే తన నెట్వర్క్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, గ్రౌండ్ లెవెల్ ఇన్ఫ్లుయెన్స్తో త్వరగా గుర్తింపు సంపాదించాడు. ఆ తర్వాత అతని కెరీర్లో కీలకమైన మైల్ స్టోన్ సింధ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పోస్ట్. ఈ స్థాయికి అతను అతి తక్కువ టైంలో చేరుకున్నాడు. ఇదే అతని రాజకీయ జీవితంలో మొదటి పెద్ద పవర్ పొజిషన్. ఈ పోస్టుతో అతను కేవలం లీడర్ కాదు, సిస్టంలో ప్రభావం ఉన్న వ్యక్తిగా మారిపోయాడు. ఆ పవర్ను ఎలా వాడుకోవాలి అనేది గబోల్కి చాలా బాగా తెలుసు. లారీ లాంటి ప్రాంతంలో పాలిటిక్స్ అంటే కేవలం ప్రసంగాలు, వాగ్దానాలు కాదు. అక్కడ గెలవాలంటే ఫోర్స్ కావాలి, భయం పుట్టించాలి, గ్రౌండ్ కంట్రోల్ కావాలి. అదే టైంలో లారీ పరిస్థితి కూడా అతనికి సరైన అవకాశం ఇచ్చింది. 2000లో ప్రారంభంలో లారీ ప్రాంతం నరకంగా మారిపోయింది. అక్కడ 2 భయంకరమైన గ్యాంగ్స్ రక్తపాతం సృష్టిస్తున్నాయి. ఒకటి అర్షద్ పప్పు, రెండోది రెహమాన్ డకైట్. ఇతను ఎంత క్రూరుడో మనకు తెలుసు. తన సొంత తల్లినే చంపిన హిస్టరీ ఉంది. అర్షద్ పప్పు కూడా తక్కువేమీ కాదు. అతని మీద 60కి పైగా మర్డర్లు, కిడ్నాప్ కేసులు చాలా ఉన్నాయి. అయితే ఈ నబీల్ కబూల్ తను ఆడే చదరంగంలో పావుగా ఈ రెహమాన్ డకట్ను వాడుకోవాలనుకున్నాడు. ఎందుకంటే అతనికి ఒక విషయం క్లియర్గా తెలుసు, లారీలో ఓట్లు గెలవాలంటే ప్రజల మద్దతు కంటే గ్యాంగ్స్టర్ల సపోర్టు ముఖ్యం. అందుకే ముందుగా రెహమాన్ డకేట్తో డీల్ పెట్టుకున్నాడు. ఎలక్షన్ టైంలో బూత్ క్యాప్చరింగ్ చేయాలి, ఓట్లు రింగింగ్ చేసుకోవాలి, తనకు ఓట్లు పడేలా చూడాలి. ఇవన్నీ కూడా డీల్లో భాగం. దానికి బదులుగా గబోల్ ఇచ్చింది ఒకటే, ఫుల్ ప్రొటెక్షన్, పోలీసులు టచ్ చేయకుండా చూడటం. అంటే రెహమాన్ డకైట్ ఏం చేసినా కూడా తనకు రాజకీయ రక్షణ ఇస్తానని హామీ ఇచ్చాడు. అయితే ఇలా కొంతకాలం వరకు గబోల్ రెహమాన్ కాంబినేషన్ స్ట్రాంగ్గా నడిచింది. ఈ టైంలోనే రెహమాన్ డకట్ లారీలో పేదలకు సాయం చేయటం, లోకల్ సమస్యలు సాల్వ్ చేయడంతో గ్రౌండ్లో ఫాలోయింగ్ పెరిగింది. దీంతో గ్యాంగ్స్టర్ల నుంచి జనాల్లో ఓ హీరోలాగా రెహమాన్ మారిపోయాడు. ఇది గబోల్కు అస్సలు నచ్చలేదు.
రెహమాన్ ఇలా చెలరేగిపోతే రేపు నన్నే చేయాలని చేస్తాడు అని భయపడ్డాడు. అక్కడి నుంచి గేమ్ పూర్తిగా టర్న్ అయిపోయింది. నెమ్మదిగా రెహమాన్ను పక్కన పెట్టడం మొదలుపెట్టాడు. రెహమాన్కు రీప్లేస్మెంట్గా హర్షద్ పప్పుతో చేతులు కలిపి ఓ టూల్గా వాడుకోవడం మొదలుపెట్టాడు. గబోల్ గేమ్ మొదటి నుంచి చాలా క్లియర్గా ఉంటుంది. ఎవరితో లాభం ఉంటే వాళ్ళతోనే ఉంటాడు. అందుకే ఈసారి ఫుల్ సపోర్ట్ హర్షద్ పప్పుకి ఇచ్చాడు. లారీలో హర్షద్ గ్యాంగ్కి పూర్తి గ్యాంగింగ్ ఇచ్చాడు. పొలిటికల్ కవరేజ్, పోలీస్ ప్రెషర్ తగ్గించాడు. గ్రౌండ్లో ఫ్రీగా తిరిగే అవకాశం ఇచ్చి లారీలో హర్షద్ పప్పుని పవర్ఫుల్ చేసేశాడు. దీంతో లారీ గేమ్ పూర్తిగా మారిపోయింది. ఓవైపు హర్షద్ గ్యాంగ్ దూకుడు పెరిగింది, మరోవైపు పొలిటికల్ సపోర్ట్ కూడా అతనికే ఉండటంతో రెహమాన్ డెకర్పై ప్రెజర్ పెరిగింది. లారీలో పరిస్థితి ఇంకా టెన్షన్గా మారింది. కానీ రెహమాన్ డెకర్ట్ అంత ఈజీగా వెనక్కి తగ్గే వ్యక్తి కాదు. అతనికి కూడా తన సొంత గ్యాంగ్ ఉంది, తన గ్రౌండ్ సపోర్ట్ కూడా ఉంది. గబోల్ సపోర్ట్ తగ్గిన తర్వాత కూడా పూర్తిగా సైలెంట్ కాలేదు. తన గ్యాంగ్ని యాక్టివ్గా ఉంచుకొని కౌంటర్ అటాక్స్ మొదలుపెట్టారు. దీంతో లారీలో గ్యాంగ్ వార్స్ మరింత హింసాత్మకంగా మారాయి. ఇలా పవర్ కోసం ఓపెన్ వార్ ఎప్పుడూ జరుగుతూనే ఉండేది. ఒకవైపు హర్షద్ పప్పు, మరోవైపు రెహమాన్ డెకర్ట్ లారీని రక్తంతో తడిపేవారు. ఇక్కడే మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, గబోల్ ఎంత ప్రయత్నించినా రెహమాన్ ఇమేజ్ మాత్రం జనాల్లో తగ్గలేదు. ఎందుకంటే ఆ లెవెల్లో గ్యాంగ్ వార్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు. అలాగే పేదలకు కూడా హక్కున చేర్చుకున్నాడు. లోకల్ లెవెల్లో సపోర్టెడ్ ఉండటంతో ఇవన్నీ కూడా అతన్ని పూర్తిగా పడగొట్టడం కష్టంగా మారాయి. ఇదే గ్లోబల్కి పెద్ద సమస్యగా మారింది. అక్కడే ఫైనల్ గేమ్ స్టార్ట్ అయింది. 2009లో కరాచీలో ఓ పోలీస్ ఆపరేషన్ జరిగింది. అధికారికంగా చెప్పేది ఏమిటంటే రెహమాన్ డకెట్ ఎన్కౌంటర్లో చనిపోయాడు. అందుకోసం అస్లాం చౌదరిని వాడేశాడు. పోలీసులు చెప్పిన దాని ప్రకారం అతను తన గ్యాంగ్ టౌన్ సమయంలో ఎన్కౌంటర్ జరిగిన అక్కడికక్కడే చనిపోయాడని మాత్రమే ఇది అధికారిక వెర్షన్. కానీ గ్రౌండ్లో వినిపించిన కథ వేరే. ఇది యాదృచ్ఛికంగా జరిగిన ఎన్కౌంటర్ కాదు, టార్గెట్ చేసే ఆపరేషన్. దానికోసం అస్లాం చౌదరిని గబోల్ ఫుల్గా వాడేశాడు. ఎందుకంటే రెహమాన్ని ఖచ్చితంగా లేపేయాలి. ఎందుకంటే అప్పటికే పెద్ద ఫ్యాక్టర్గా మారిపోయాడు. గ్యాంగ్ పవర్ ఉంది, పబ్లిక్ సపోర్ట్ ఉంది. ఇలాంటి వ్యక్తిని కంట్రోల్ చేయలేకపోతే ప్రమాదం అనే భావన బలపడింది. కానీ ఒక విషయం మాత్రం లారీకే కాదు, పాకిస్తాన్ మొత్తానికి తెలుసు. రెహమాన్ డకైట్ని చౌదరి అస్లాంకం ఎన్కౌంటర్ చేశాడని. కానీ దానికి ప్రూఫ్ లేదు, కేసులు కూడా లేవు, అధికారిక రికార్డులు కూడా ఏమీ చెప్పవు. కానీ లారీలో మాత్రం రెహమాన్ డకైట్ని గబోల్ చంపేశాడని అనుకుంటూ ఉంటారు. అయితే ఈ కథ ఇక్కడితో ముగిసిపోలేదు. అది గేమ్ మళ్ళీ రిపీట్ అయింది. ఒకప్పుడు గబోల్ చేతిలో టూల్గా ఉన్న హర్షద్ పప్పు కూడా చివరకు రెహమాన్ డకర్ చనిపోయినట్టే చనిపోయాడు. 2013లో హర్షద్ పప్పు భయంకరంగా హత్య చేయబడ్డాడు. ఎంతలా అంటే అతని శరీరాన్ని ముక్కలు చేసి లారీ వీధుల్లో ఫుట్బాల్ ఆడినట్టు రిపోర్టర్లు వచ్చాయి. ఈ రిపోర్ట్ల వల్ల ఇది కేవలం హత్య కాదు, ఓ మెసేజ్. లీగల్గా చూస్తే ఇక్కడ కూడా ప్రూఫ్ లేదు. కానీ లారీలో వినిపించిన మాట ఇది కూడా గబోల్ స్కెచ్ అని. నబీల్ గబోల్ గేమ్లో ఎవరో శాశ్వతం కాదు, ముందుగా వాడుకుంటాడు, ఆ తర్వాత అవసరం ముగిసినప్పుడు వారిని అడ్డు తప్పిస్తాడు. 2015లో ఈ అనుమానాలకు మరో కోణం జోడించబడింది. కరాచీ పోలీస్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ జమీల్ అహ్మద్ పబ్లిక్గా ఆరోపించారు, నబీల్ గబోల్ లారీ గ్యాంగ్ లీడర్స్ గఫార్ జిక్రీని వాడుకొని లా అండ్ ఆర్డర్ సమస్యలు సృష్టించాలని ప్లాన్ చేశాడు అని చెప్పాడు. దీనిపై పీపీసీ నుంచి షోకాస్ నోటీస్ వచ్చింది. గబోల్ పార్టీ వదిలి ఎంకేఎంలోకి వెళ్ళిపోయాడు. అంటే సినిమాలో చూపించినట్టు పార్టీ మారిపోయాడు. ఆ తర్వాత 2017లో మళ్ళీ పీపీసీలోకి తిరిగి వచ్చాడు. ఇలా రాజకీయాల్లో ఫ్లిప్ అవుతూ గ్యాంగులను వాడుకొని తన ప్రభావాన్ని కొనసాగించాడు. గబోల్ ఇంత జరుగుతున్నా అతని కాన్ఫిడెంట్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. దురంధర సినిమా మూవీ మొదటి భాగం విడుదలైనప్పుడు అతను చాలా ఆనందపడ్డాడు. పాక్ మీడియాతో ఇంటర్వ్యూలు ఇచ్చి ఈ క్యారెక్టర్ నా జీవితం ఆధారంగానే రూపొందించారు,
నేను లారీలో డైనమిక్ హీరో అంటూ బిల్డప్ ఇచ్చాడు. సినిమా సాంగ్స్‌పై రీల్స్ కూడా చేశాడు. కానీ ఎప్పుడైతే 'దురంధర్ రివెంజ్' వచ్చిందో అప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తన పాత్ర ఇండియన్ ఏజెంట్‌గా ఎక్స్‌పోజ్ అవ్వటం, చీకటి డీల్స్ బయటపడటం చూసి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇది నా స్టోరీ కాదు, ఇండియా ప్రోపగండా అంటూ విమర్శలు చేస్తున్నాడు. రాకేష్ బేడి నాలా అందగాడు కాదు, నన్ను కామెడీగా చూపించారు అని కూడా చెప్పుకొస్తున్నాడు. అంతేకాదు అతని మెంటాలిటీ కూడా తీవ్ర విమర్శలకు గురైంది. 2023లో ఓ పాడ్‌కాస్ట్‌లో రేప్ లాంటి సెన్సిటివ్ టాపిక్ మీద మాట్లాడుతూ రేప్ జరగాల్సి వస్తేనే ఎంజాయ్ చేయడమే మంచిది అని చెప్పి ప్రపంచాన్ని షాక్‌కు గురిచేశాడు. దీనిపై మళ్ళీ పీపీసీ షోకాజ్ నోటీస్ తెచ్చింది. భుట్టో కుటుంబంతో సహా అందరూ తీవ్రంగా విమర్శించారు. అతని టెంపర్ కూడా అంతే తీవ్రంగా ఉంటుంది. ఎయిర్‌పోర్ట్‌లో సంజర్‌తో గొడవపడి కొట్టేయటం, ఫిషర్‌మన్ యూనియన్ లీడర్ ఇంటి ముందు AK-47తో ఫైరింగ్ చేయడం ఇలాంటివన్నీ కూడా అతని ప్రవర్తనను చూపిస్తాయి. అతని మీద కరప్షన్, మర్డర్ కేసులు ఎన్నో ఉన్నా పాకిస్తాన్‌లో న్యాయ వ్యవస్థ, పోలీసులు తన ప్రభావంతో ఉండడంతో ఏ కేసు అయినా సరే ప్రూఫ్ లేకుండా మూసివేయబడేది. ఇక ఈ సినిమాలో జమీల్‌కు అందమైన కూతురు ఉంది. ఇండియన్ ఏజెంట్‌తో ఎమోషనల్ ట్రాక్ చూపించారు. అది పూర్తిగా ఫిక్షన్. నిజ జీవితంలో నబీల్ గోబల్‌కి కూతురు లేదు, 2 కొడుకులు మాత్రమే. అయితే ఓ అమ్మాయి అతని కూతురుగా వైరల్ అవుతుంది. ఆమె పేరు నదియా గోబల్. కానీ ఆమె అతని అన్న కూతురు. ఆమె లా గ్రాడ్యుయేట్ సైకో థెరపిస్ట్. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీకి పొలిటికల్ వర్కర్, సోషల్ వర్కర్‌గా కూడా యాక్టివ్‌గా ఉంటుంది. ఇక ఇండియాలో కూడా రాజకీయాల్లో కరప్షన్, క్రిమినల్స్ ఉంటారు. కానీ మన డెమోక్రసీ స్ట్రాంగ్ మీడియా, సోషల్ మీడియా వల్ల ఒక్క తప్పు కూడా సెకన్‌లో వైరల్ అయ్యి నాయకుడు జవాబు చెప్పాల్సి వస్తుంది. కానీ పాకిస్తాన్ లాంటి రోగ్ నేషనల్‌లో నాయకులు పబ్లిక్‌గా క్రైమ్ చేసినా ఎవరూ ప్రశ్నించరు. ఇలా 'దురంధర్' సినిమా ద్వారా మన ఇండియన్ సినిమా చీకటి సామ్రాజ్యాన్ని ఓ కెమెరా, ఓ పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌తో బట్టబయలు చేసింది. మరి జమీల్ జమాల్ క్యారెక్టర్‌పై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియోపై అప్డేట్ కోసం మా ఛానల్‌ని ఫాలో అవ్వండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. చివరి వరకు చూసినందుకు థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.